చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను అసలు? ఏం మాట్లాడు? నాకు సంబంధం లేని ఇష్యూ అండి. సంబంధం లేనప్పుడు నువ్వు పద్ధతిగా మాట్లాడాలి. సరే ఇప్పుడు నాకు ఒంట్లో బాగోట్లా, నేను మేము 3 రోజులు అయింది అన్నం తిని. నువ్వు ఎలా సమాధానం చెప్పాలి? నా వల్ల కావట్లా, ఈ ఫోన్లు ఎత్తడాలి నా వల్ల కావట్లా. కరెక్ట్. నువ్వు మీడియాతో అలా మాట్లాడకూడదు. చూడండి, 13 ఏళ్ళు పెంచిన పాపానికి నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. నా వల్ల కావట్లేదు. అదే చెప్పు, ఏముంది? నా వల్ల కావట్లేదండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి. నేను ఈ ఊర్లో ఉండట్లా. ఈ ఇష్యూ కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నన్ను హెల్ప్కి పిలిచారు. నన్ను ఇలా వెంటపడి నన్ను ఇలా వేధిస్తుంటే నా వల్ల కావట్లా. మీరు చెప్తే అయిపోయింది బ్రదర్, అలా మాట్లాడొచ్చు. మీరు అలా మాట్లాడొచ్చు. సారీ చెప్తాను, నన్ను వదిలేయండి. మీడియాతో అలా మాట్లాడు. మీరు అన్నారుగా మరి ఆడపిల్లని తెచ్చుకోవడం చేత కాలేదని. నేను ఎంతో ప్రయత్నించా, నా వల్ల కావట్లా. నా వల్ల కావట్లేదండి, నా వల్ల కావట్లేదు. నన్ను క్షమించండి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మని ఎందుకు కొట్టారు? లేదు, వాళ్ళు పోట్లాడుకొని నా మీద అంటున్నారు. ఇప్పుడు మొత్తం కీ రోల్ మీదే అంటున్నారు తెలుసా? సరే అనుకో, నేను చేసేది అనుకోనియటం కాదు, మొత్తం మీరే చేశారు. మిమ్మల్ని ఇప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు, వస్తున్నారు. రమ్మనండి, అరెస్ట్ చేస్తారు. ఏముంది అక్కడ? కాదు బ్రదర్, అసలు మీది కానప్పుడు మీరు ఎందుకు ఎంటర్ ఎట్లా ఇబ్బంది పెట్టారు? ఎవరిని ఇబ్బంది పెట్టారు చెప్పండి. నేను అసలు ఒక మాట చెప్పండి. ఇటు రండి ఒకసారి, ఇటీవలకి రండి ఒకసారి, ఇటీవలకి రండి. అటువైపు కనపడుకున్నాడు, ఇటువైపు రండి. చెప్పండి, ఎవరిని ఇబ్బంది పెట్టారు చెప్పండి. మీరు ఇప్పుడు అసలు అమ్మాయికి మీకు సంబంధం లేదంట, మీరు వేరే క్యాస్ట్, అమ్మాయి వేరే క్యాస్ట్. మీరు 3 సంవత్సరాలు నా దగ్గర ఉందండి, నేనే పెంచాను. నా షాప్లో వర్క్ చేయడానికి వస్తే నేను అడాప్ట్ చేసుకున్నట్టుగా నేనే నా దగ్గర పెట్టుకొని అన్నీ నా దగ్గరే ఉంది. మంచి పద్ధతి అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా చితికిపోయాను. ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన ఒక ఆవిడ తగిలింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అఘోరికి మీకు సంబంధం ఏంటి? మీరేనంటారు అసలు అఘోరికి కనెక్ట్ చేసిన? అఘోరి నాకు ఇప్పుడు కాదండి, 5 నెలల క్రితం కనెక్ట్ అయింది. నాకు ఇప్పుడు నవంబర్లో పరిచయం అండి. నవంబర్లో పరిచయం అయిన తర్వాత నా ఆవిడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే ఇక్కడతో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి 4 రోజులు ఉంది. ఆ ఇష్యూ పోలీసు వాళ్ళకి నేను చెప్పుకున్నాను. చెప్పకుండా నేను చేయలేదు. అయిపోయిన తర్వాత నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. బతకడానికి తినడానికి నాకు జరగట్లేదు. నేను వెళ్ళిపోయాను ఊళ్ళోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. ఒకరోజు ఏదో నాకు ఫోన్ వస్తే నేను ఉండట్లేదమ్మా అంటే ఎవరో ఒకరు చెప్పంటే వాళ్ళ అన్నకి చెప్పాను, వాళ్ళ అన్నయ్య చెల్లి కరెక్ట్ అయ్యారు. నాకేం తెలియదు. మాట చెప్తే అయిపోయేది కదా. ఎందుకంటే చెప్పండి. నేను మీరు ఆలోచించండి, ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా నన్ను. నిన్న రాత్రి 5గురు, ఇప్పుడు ఇంతమంది. నేను బయటకు వస్తే నేను ఎంతమందికి సమాధానం చెప్తాను? నేను బతకాలిగా సమాజంలో, నేను రేపు ఎక్కడో చోట భూమి కోసం బయటకు వెళ్ళాలిగా. ఇప్పుడు అసలు నాకు అసలు తినడానికి జరగని పరిస్థితి నాది. ఒక పక్క నుంచి నాకు ఏదో లక్షలు వచ్చినాయి అని, నా ఏదో డబ్బులు తిన్నానని. నా బ్యాంక్ అకౌంట్ తీయమంటారు మీకు? అన్ని మైనస్ లో ఉన్నాయండి. అవి బ్యాంక్ అకౌంట్లు అన్ని మైనస్ లో ఉన్నాయి. వినండి, అఘోరి నుంచి నా దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 1,50,000 రూపాయల్లో 1,00,000 రూపాయలు బిక్సీలో మొబైల్స్ కొందండి. 1,10,000 కొంది, 4,000 నా చేతి పడ్డాయి. ఇదిగోండి అకౌంట్స్తో సహా నేను మీకు పంపించమంటే పంపించేస్తా. దీని తర్వాత ఆవిడ బీర్లకి మందులకి నేను కొట్టినవి అని దీనిలో ఉన్నాయి. ఆవిడ ఏ టైంలో కొట్టిన ఎందుకు నా మొబైల్ ఇస్తే మీకు పోలీసులే తీసిస్తారు. దీనిలో నాకు ఏ రూపాయి వచ్చిందో చెప్పండి. నా డబ్బులో ఇంకో 30,000-40,000 ఖర్చు అయింది. అన్నీ నెత్తిన పెట్టుకొని ఇప్పుడు పిల్లలు పోగొట్టుకొని నేను ఇప్పుడు రోడ్డు మీద నిలబడి నాకు ఎందుకు ఈ రచ్చమో చెప్పండి. రైట్, ఇది అఘోరితో ఉన్నటువంటి ఆ అమ్మాయి శ్రీవర్షిని అన్న విష్ణు చెప్తున్నమాట. 13 ఏళ్ల వరకు కూడా నేను 13 ఏళ్ళు తనని పెంచాను, అందుకు గాను పాపం అనుభవిస్తున్నానేమో. బహుశా నాకు అఘోరికి 5 ఏళ్ల క్రితమే పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా ఆ పరిచయం ఇటీవల ఇక్కడ కార్ రిపేర్ అని ఆగిన సందర్భంలో నేనే అఘోరిని శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాను. శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. కానీ శ్రీవర్షిని వాళ్ళ అన్న ఇద్దరు కూడా అఘోరిని అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత నుంచి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ అఘోరి ట్రాప్లో పడిపోయి శ్రీవర్షిని వెళ్ళిపోయింది. ఇది విష్ణు చెప్తున్నమాట. ఒకసారి లైవ్లో మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో, రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో పోలీసులు ఏం చెప్తున్నారు? అఘోరిని ట్రాప్ చేశారు. అఘోరి ట్రాప్లో ఇటు శ్రీవర్షిని పడిపోయింది. అఘోరి చేసే పూజలకి శ్రీవర్షి లొంగిపోయింది. ఇలా రకరకాలుగా వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు విష్ణు కూడా అదే చెప్తున్నాడు. కానీ అఘోరి మాత్రం నాకు ఏం సంబంధం లేదు, నిజంగా అలా చేయాలనుకుంటే బహిరంగంగానే చేస్తాను, వర్షిని తనంతట తానే వచ్చింది అని చెప్పి ఆవిడ వర్షిని చెప్తోంది. ఫైనల్గా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా పెద్ద మొత్తంలో జరిగాయి. వాటిని ఆకర్షితులైనటువంటి వర్షిని తల్లిదండ్రులు కూడా అఘోరిని ఉంచుకున్నారు అక్కడ. ఫైనల్గా వర్షిని కూడా అందుకోసమే వెళ్ళిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో అప్డేట్స్ ఏంటి? సో ఒకసారి ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా విష్ణుకు సంబంధించి ఒక వీడియో ఉంది, అది చూద్దాం. దాని తర్వాత విష్ణు ఏం మాట్లాడారు దాని తర్వాత నుంచి రాజేష్తో కంటిన్యూ అవుదాం. దీనిలో ఆయన దగ్గర ఒకే ఒక్క వీడియో ఉంది. మీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆయనతో